హల్లెలూయా. సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా అధిపతి నీకే ఘనస్తుతి. సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళను మూయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళను మూయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా, నేనేలా భయపడుదునో, నాకింక దిగులేలను. నేనేలా భయపడుదునో, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి
పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను. పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను. విశ్వాసముతో విజయాలను, విశ్వాసముతో విజయాలను నిత్యము నే పొందెదా. నీతోనే నిలిచెదా, నిత్యము నే పొందెదా. నీతోనే నిలిచెదా. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. ఆ సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి నీ పరిచర్య జరిగించెదను. పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి నీ పరిచర్యను జరిగించెదను. దీనుడనై నేను నీ యందే, దీనుడనై నేను నీ యందే అతిశయించెదను. ఆనందించెదను, అతిశయించెదను, ఆనందించెదను. సైన్యములకు అధిపతి
హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానము 2వ రాజుల గ్రంథములో నుండి మనం చదువుకుందామండి. పాత నిబంధన పైనుంచి ఉంటుంది, చూసుకోండి. పాత నిబంధనలో 2వ రాజులు 19వ అధ్యాయము 31వ వాక్యాన్ని ఒకటి చదువుకుందాము. హల్లెలూయా. హల్లెలూయా. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుతూ తప్పించుకొనువారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని కొనసాగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్య, నీ పాదాల కొందనాలు నాయనా, ఘనమైన నీ నామానికే స్తోత్రాలు తండ్రి. నీ నామానికే మహిమ కలుగును గాక. అయ్యా, మరి సమయంలో నాయనా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మను నాయనా మా మధ్యలోకి తీసుకొచ్చి మా అందరితోటి నీవే సూటిగా తేటగా మాట్లాడమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. హల్లెలూయా. సరే, మంచిది. చదవబడినటువంటి వాక్యంలో ఇక్కడ ఒక వాక్యము మనకు అర్థమవుతుంది. ఏంటంటే అది ఆసక్తి కలిగినటువంటి యెహోవా దేవుడు రాజైనటువంటి హెజ్కేలును కాపాడినట్లుగా ఇక్కడ మనకి వాక్యం వినపడతా ఉంది. అంటే మనుషులకు రకరకాల ఆసక్తులు కలిగి ఉంటారు, కానీ దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దేవుని యందు ప్రేమ కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హులై, దేవుడు కూడా వారిపైన ఆసక్తి కలిగి వారికి అనేక రకమైనటువంటి కార్యక్రమాలలో వాళ్ళకు తోడై ఉంటాడు అనేటటువంటి విషయం మీద ఈరోజు మనకు వాక్యము కొనసాగుతుంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్పి వాక్యం చదువుకున్నాం. ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎవరిపైన అంటే ఇప్పుడు కొన్ని వాక్యాలు మనం చదువుకున్నట్లయితే అర్థమవుతుంది. అదే అధ్యాయంలో 4వ వాక్యం నుండి 7వ వాక్యం వరకు చదువుదాం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో నుండి 4వ వాక్యం నుండి 7వ వాక్యం వరకు చదువుకుందాం. జీవము గల దేవుణ్ణి దూషించుటకై హరుషురు రాజైన తన యజమానుని చేత పంపబడిన రషబకే పలికిన మాటలయు నీ దేవుడైన యెహోవా ఒకవేళ అలకరించి నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలను బట్టి ఆయన అనుషురు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. హల్లెలూయా. 7 దాకా. రాజైన హిజ్కియా సేవకులు యేషోబు యొద్దకు రాగా యేషయా వారితో ఇట్లా నేను మీరు యజమానికి ఈ మాట తెలియజేయుడేమో సెలవిచ్చుచున్న నా దేవునిగా అనుషురాజును పనివారును నన్ను దూషింపగా నీవు వినిన మాటలను బయటపడొద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వందతి విని తన దేవునికు వెళ్ళి పోమని తన దేశమునందు కత్తి చేత అతనిని కులచేయుచున్నను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ చదివినటువంటి వాక్యంలో దేవుడు
ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏ ఆసక్తి కలిగి ఉన్నాడంటే హిజ్కియా రాజును కాపాడాలనే ఆసక్తి. హిజ్కియా రాజు ఎందుకు కాపాడాలనుకుంటున్నాడంటే హిజ్కియా రాజు యెహోవా దేవుని యందు ప్రార్థన కలిగి ఉన్నటువంటి వాడు. అయితే ఈ యొక్క హిజ్కియా రాజుని అషూరు రాజు అయినటువంటి సహేరేబు అనేటటువంటి ఒక రాజు ఈ హిజ్కియా రాజు యొక్క రాజ్యాన్ని దండెత్తి ఆ రాజ్యం మీదకి వచ్చి వాళ్లను సంహరించి, ఆ రాజును సంహరించి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఈ అషూరు రాజు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎవరయ్యా అంటే సహేరేబు అనేటటువంటి ఒక రాజు. అయితే ఈ యొక్క పాత నిబంధన కాలంలో ఏంటంటేనండి, సహజంగా ఒక రాజ్యాల మీదకు దండెత్తుతూ, ఒక రాజ్యం మీదకి పోట్లాడుకుంటూ, ఒకళ్ళ రాజ్యాన్ని ఒకళ్ళు సంహరించుకుంటూ జయించుకుంటూ ఉండేటటువంటి కాలాలు, పరిస్థితులవి. ఈరోజు కూడా చాలామంది అలానే చేస్తూ ఉన్నారు. ఆనాటి కాలాలే కాదు, ఈనాటి కాలాల్లో కూడా మనం గమనించినట్లయితే మరి రష్యాకి ఉక్రెయిన్కి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. అలాగనే మరి మొన్న ఈ మధ్య మనం చూసినట్లయితే మరి ఇరాకుల మధ్యలో, ఇరాన్కి ఇజ్రాయేలీలకి మధ్యలో ఇలాగ రకరకాల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే రాజ్య అధికారం కోసం కావచ్చు, వారికి ఉన్నటువంటి పవర్ చేత ఎదుటి రాజ్యాలను కలుపుకోవాలన్న ప్రేమతో కావచ్చు, రకరకాలైనటువంటి సందర్భాలు అక్కడ ఉన్నాయి. అలాగనే ఇక్కడ కూడా ఏంటంటేనండి, ఈ అషూరు రాజు అయినటువంటి సహేరీబు అనేటటువంటి ఒక రాజు ఈ హిజ్కియా రాజ్యాన్ని కూడా, ఈ హిజ్కియా రాజు అయినటువంటి రాజ్యాన్ని కూడా తను స్వాధీనం చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క హిజ్కియా ఏం చేశాడయా అనంటే, తనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి ఈ యొక్క హిజ్కియా రాజ్యములో ఉన్నటువంటి ప్రధాన దైవ సేవకుడిగా అనుకోవచ్చు, మనం ప్రధాన యాజకుడిగా అనుకోవచ్చు, ప్రవక్తగా అనుకోవచ్చు, యెషయా అనేటటువంటి ఒక ప్రవక్త వద్దకు వర్తమానాన్ని పంపించాడు. ఎవరి వద్దకు? ఇప్పుడు రాజ్యంలో రాజును ఏలుతున్నటువంటి రాజుగారికి ప్రధానమంత్రులను ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే రాజ్యంలో జరిగేటటువంటి సమస్యల మీద కావచ్చు, రాజ్యానికి వచ్చేటటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే రాజ్యం మీదకి వచ్చేటటువంటి యుద్ధాల గురించి కానీ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటేనండి, ఆ ప్రధాన మంత్రులకు తెలియజేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఆ ప్రధాన మంత్రులకు, లేకపోతే ఎవరైతే ఆ రాజ్యం గురించి ఉన్నాడో, ఆ ఒక వ్యక్తి ఉన్నాడో, ఆ యొక్క ప్రవక్తలకు కానీ అలాంటి వాళ్లకు తెలియజేస్తారు. అలాంటి వ్యక్తే ఈ యెషయా. ఈ యెషయా దగ్గరికి వర్తమానాన్ని పంపించాడు ఈ హిజ్కియా గారు. అయ్యా, మరి అటు చూస్తే మరి అషూరు రాజు గారు మన రాజ్యాన్ని దండేస్తాలని చూస్తున్నాడు, మన రాజ్యాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకోవాలంటున్నాడు, మరి నీవు ఏం చేస్తావు అని చెప్పి యెషయా గారికి వర్తమానం పంపిస్తే యెషయా గారు ఆ వర్తమానాన్ని దేవుని వద్దకు సమర్పించుకున్నాడు. దేవునితో ప్రార్థనలో పెనుగులాడినప్పుడు ఏం జరిగిందంటే, ఈ హిజ్కియా ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యెహోవా దేవుడు గొప్ప దేవుడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే, హిజ్కియా మీద ఆసక్తి కలిగిన వాడై, హిజ్కియా మీద ప్రేమ కలిగిన వాడై ఆ సహేరీబు అనేటటువంటి రాజును నిర్మూలన చేయటానికి హిజ్కియా యొక్క పక్షాన నిలబడుతున్నాడు. అతను నిర్మూలన చేయటానికి దేవుడు ఈ యొక్క హిజ్కియా పక్షాన నిలబడుతున్నాడు, హిజ్కియా పక్షాన ఆసక్తి కలిగి ఉన్నాడు అనేటటువంటి వాక్యాలు మనం ఇక్కడ చదువుతున్నాం. కొన్ని వాక్యాలు చదువుదాం. మరలా అదే అధ్యాయంలో 14వ వాక్యంలో నుండి 23 వరకు చదువుకుందాం. హల్లెలూయా. 14వ వాక్యం నుండి 23 వరకు చదవండి. హల్లెలూయా. హిజ్కియా దూతల చేత నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచెను. యెహోవా సన్నిధిని ఇట్లానే ప్రార్థన చేయువేళ కేరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవ భూమి ఆకాశమును కలగజేసిన ఆదిత్య దేవ, నీవు లోకమందున సకల రాజ్యమునకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి
సృష్టి చూడుము. జీవములు గల దేవుడైన నీవు నిన్ను దూషించుటకై సరైబురు సంపిన వారిని మాటలను చెవి ఎగ్గుబెట్టుము. యెహోవా అనుష్యురాజులను ఆ జనములను వారి దేశమును పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యము దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన అరాటలు అర్లే గనుక వారిని నిర్మూలనము చేసిరి. యెహోవా మా దేవలోకము యందున సమస్త జనులు నీవే నిజముగా ఆదిత్య దేవుడవైన యెహోవానే తెలుసుకొనుటగా అతని చేతిలో నుండి మమ్ములను రక్షింపుము. అంతటా ఆమోజు కుమారుడైన యోషయ హిజ్కియా వద్దకు ఈ వర్తమానము పంపిన ఇశ్రాయేలులు దేవుడగును యెహోవా సెలవిచ్చు నామదేమనగా అషూరు రాజైన అసేబురును విషయమునందు నీవు నా ఎద్దట చేసిన ప్రార్థనను అంగీకరించుచున్నాను. అతని గురించి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమారుడైన కన్య నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారుని నన్ను సూచి తలచుచున్నది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ చదవబడిన వాక్యాల్లో ముఖ్య ఉద్దేశాలు ఏంటంటేనండి, ఈ యొక్క అషూరు రాజు అయినటువంటి సహేరీబు ఈ యొక్క రాజు అయినటువంటి హిజ్కియా యొక్క దేశంలోకి రాక మునుపు కొన్ని యొక్క రాజ్యాలను ఆయన జయించాడు. కొన్ని రాజ్యాలని ఆయన జయించాడు. జాగ్రత్తగా వినాలి. ఆ జయించినప్పుడు ఏం జరిగింది అంటే, వాళ్ళు ప్రార్థన చేసేటటువంటి దేవుళ్ళందరూ కూడా వారి చేతులతో నిర్మించుకున్నటువంటి ప్రతిమాలకు వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ సర్వసాధారణమైనటువంటి మానవుని పోలినటువంటి వారు, మానవుడిలాగా జీవించినటువంటి వారు, మరి కామ క్రోధాలను అనుభవించినటువంటి వారిని వారు తమ దేవుళ్ళుగా ఆలోచన చేసి ఆరాధన చేసుకొని తమ చేతులతో తాము తయారు చేసుకున్నటువంటి ప్రతిమములను పెట్టుకున్నటువంటి వారిని ఇక్కడ ఈ సహేరీబు అనేటటువంటి రాజు గెలిచినట్లుగా వాక్యం చదువుతున్నాం. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఏంటంటే, ఈ హిజ్కియా గారు ప్రస్తుతానికి ఎలా ఉన్నాడంటే, యెషయా గారి యొక్క ఆధ్వర్యంలో, యెషయా యొక్క ప్రవక్త గారి ఆధ్వర్యంలో ఈయన యెహోవా దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నాడు. ఎవరు యందు ప్రేమ కలిగి ఉన్నాడు? యెహోవా దేవు యందు ప్రేమ కలిగి ఉన్నాడు. యెహోవా దేవుని కలిగినటువంటి బిడ్డలు ధన్యులు అని మనం వాక్యం చదువుకున్నాం. యెహోవా దేవుడు కలిగినటువంటి బిడ్డలు స్థిరస్థాయిగా ఈ లోకములో నిత్య జీవాన్ని పొందుతారు అనేటటువంటి వాక్యాలు కూడా మనం చదువుకున్నాం. మరి ఇశ్రాయేలీయులను కాపాడిన దేవుడు ఎవరు? యెహోవానే కదా. ఐగుప్తు ప్రాంతంలో బానిసత్వంగా ఉన్నటువంటి వాళ్ళను, మరి ఇశ్రాయేలీయులందరినీ కూడా కాపాడినటువంటి దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఆ దేవుడిని ఈ హిజ్కియా రాజు కూడా తన సొంత దేవుడిగా అంగీకరించి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా తన దేవుడిగా అంగీకరించలేదు. కాబట్టి ఆ యెహోవా దేవుడు ఈ యొక్క హిజ్కియా రాజు పైన ఆసక్తి కలిగి ఉన్నాడు. అదే మీకు మొట్టమొదటిగా నేను చూపించిన వాక్యం 19వ అధ్యాయంలోనే మొట్టమొదటిగా మనం చదువుకున్న 31వ వాక్యం ఏంటంటే ఇదే. ఎవరైతే హిజ్కియా మీదకు యుద్ధాన్ని ప్రకటిస్తున్నారో, ఎవరైతే హిజ్కియా మీదకి రావాలని చూస్తున్నారో వాళ్ళ మీదకు యెహోవా దేవుడు తన యొక్క శక్తిని ఉపయోగించి వాళ్ళను నిర్మూలన చేయటానికి సిద్ధముగా ఉన్నాడు అనే వాక్యం మొట్టమొదటిగా మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాం ఇంకా ఈ వాక్యాల్లో? ఆయన ఏం చేశాడంటే, ఈ యొక్క సహేరీబు అనేటటువంటి ఈ రాజుగారు ఏదో జనరల్గా ఉన్నటువంటి రాజ్యాలని, ఒక 5-6 రాజ్యాలని జయించేసి, ఇక ఏముందులే వీళ్ళని జయించినప్పుడు ఈ హిజ్కియాని కూడా జయించడం పెద్ద గొప్పతనం ఏముందిలే అని చెప్పేసి హిజ్కియా మీదకు యుద్ధానికి ప్రకటిస్తూ వర్తమానాన్ని పంపించాడు.
ఈ వర్తమానం తీసుకెళ్ళి ఈ హిజ్కియా యెషయా గారికి అప్పచెప్తే యెషయా గారు తీసుకెళ్ళి దీనిని దేవుని ఆవరణ మందిరంలో పెట్టి ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా యెహోవా దేవా, అయ్యా నీ యందు మేము భయభక్తులు కలిగి ఉన్నాం తండ్రి. మరి నీ యందు మేము భయభక్తులు కలిగి ఉంటే ఆ యొక్క అషూరు రాజు అయినటువంటి సహేరేబు, ఇదిగో మీ రాజ్యాన్ని కూడా నేను జయిస్తాను, ఈ ఇజ్రాయేలు ప్రజలను కూడా నా బానిసలుగా చేసుకుంటాను అని వాగ్దానాలు చేస్తున్నాడు. మా కొరకు మరి యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు మా మీదకి రావటానికి. ఇది నీ సిద్ధమేనా? ఇది నీకు ఇష్టమేనా ప్రభువా? మరి నీ బిడ్డలుగా నీ సొత్తుగా బ్రతుకుతున్నటువంటి మమ్మలను ఆయన ఏలటమేంది ప్రభువా? ఇజ్రాయేలీలు ప్రజలైనటువంటి మమ్మలను ఆయన ఏలటమేంటి ప్రభువా అని చెప్పేసి యెషయా గారు వాళ్ళిచ్చిన వర్తమానాన్ని దేవుని మందిరంలో పెట్టి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుని ప్రేమ ఈ యొక్క యెషయా ప్రార్థన ద్వారా హిజ్కియా రాజుకి ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య సందేశం ఏంటంటేనండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆసక్తి కలిగి ఆయన ప్రార్థనలు చేసుకుంటూ ఆయన ఆరాధనలు చేసుకుంటూ ఆయన యందు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు కూడా ప్రేమ కలిగి రక్షిస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని యందు ప్రేమ లేకుండా, దేవుడంటే ఇష్టం లేకుండా, అంటే యెహోవా దేవుడు అంటేనే గమనించాలి ఇక్కడ కూడా విషయాన్ని. యెహోవా దేవుడు అనగా గాడ్, ఈయన ప్రపంచానికి ఒక్కడే దేవుడు. యెహోవా దేవుడు ఎవరండి? ప్రపంచానికి ఒక్కడే దేవుడు. ఈ యెహోవా దేవుని యందు ప్రేమ కలిగినటువంటి వారిని, యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని మాత్రమే ఆయన ఆ రోజుల్లో కూడా ప్రేమ కలిగి ఆసక్తి కలిగి కాపాడినట్లుగా వాక్యాలు ఉన్నాయి. ఈరోజు మనం గమనించవలసిన విషయం కూడా ఏంటంటే, ఎవరైతే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే నిజమైనటువంటి దైవ మార్గాన్ని తెలుసుకొని దైవుని యొక్క మార్గాన్ని వెంబడిస్తుంటారో వారిని దేవుడు తప్పనిసరిగా కాపాడుతూ ఉంటాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. అదే ఇక్కడ జరుగుతుంది కూడా. ఆ హిజ్కియా ఒరిజినల్గా ఏదైతే ఆది యందు సృష్టిని సృష్టించినటువంటి యెహోవా దేవుడు ఉన్నాడో అతనికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక మిగతా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రజలను దేవుళ్ళుగా పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. అందుకని ఈ యొక్క అషూరు రాజు ఈ యొక్క రాజ్యాలన్నిటిని కూడా జయించగలిగాడు. కానీ ఈ యొక్క హిజ్కియా రాజ్యాన్ని మాత్రం జయించలేకపోతున్నాడు. ఎందుకనంటే వీళ్ళు సాక్షాత్తు యెహోవా దేవుడే తన దేవుడిగా భావించి ఉన్నారు కనుక దేవుడు వారిని రక్షించడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో నడిచేటటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వారికి ఏదైనా ఆపద కలుగుతుంది అని దేవుడికి తెలిస్తే దేవుడు వారిని కాపాడతాడు. హల్లెలూయా. నువ్వు రాకపోతే ఆయన నిన్ను కాపాడలేడు. దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతే ఆయన నిన్ను కాపాడలేడు. ఎందుకంటే యెహోవా దేవుడును నువ్వు అంగీకరించలేకపోయావు అంటే నువ్వు వేరే దేవుళ్లను, వేరే యొక్క మానవ రూపంతో ఉన్నటువంటి వాళ్ళను నువ్వు ఆశ్రయించినట్లయితే, మానవ రూపంలో ఉన్నటువంటి మానవ ప్రతిబింబములతో ఉన్నటువంటి వీరు ఈ రాజ్యములో, ఈ దేశములో, ఈ రాజ్యములో ఓడిపోవటం సహజమే. కానీ ఎవరైతే యెహోవాయే తమ దేవుడిగా కలిగినటువంటి వారైతే ఓడిపోరు, వారికి అపజయాలుండవు. కారణం ఏంటంటే ఈ యొక్క విశ్వములో ఆదిని అంతమును అన్నిటినీ కలిగి ఉన్నవాడు యెహోవా దేవుడు. కనుక ఈనాడు హిజ్కియా రాజు యెహోవా దేవుడిని ఆశ్రయం పొంది ఉన్నాడు కనుక ఆ యొక్క అషూరు రాజు అయినటువంటి నెహెబ్రేతుకు ఆయన పోరాటం చేస్తానికి వచ్చాడు. ఆయన మీద ఆయన తిరుగుబాటు చేయటానికి వచ్చాడు. ఎందుకంటే హిజ్కియా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక. ఆ యొక్క అషూరు రాజు అయినటువంటి సహేరేబు మాత్రం యెహోవా దేవుడిని ఇష్టపడతలేదు. ఏందయ్యా మీ దేవుడు అని యెహోవా దేవుడిని రెక్లెస్గా మాట్లాడుతున్నాడు. మీ దేవుడు నన్నేం చేస్తాడు? ఎంతోమంది దేవుళ్ళని ప్రార్థన చేస్తున్న వాళ్ళని నేను వ్యతిరేకించేశాను, నిర్మూలన లేకుండా చేశాను. మీ దేవుడు ఎంత
అది ఇది అన్నట్లుగా యెహోవా దేవుడిని అవమానపరిచినట్లుగా వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు యెహోవా దేవుడు ఆసక్తి కలిగి హిజ్కియాను కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు. చూడండి, చివర కొన్ని వాక్యాలు చదువుదాం. 32వ వాక్యం నుంచి 35 వరకు 3 వాక్యాలు చదువుకుందాం. చదువమ్మా. అదే అధ్యాయం 32 నుంచి 35 చదువు. కాబట్టి అరుషును రాజు గురించి యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అతడు ఈ పట్టణంలోకి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపబడు, ఒకడై ఉండెన దానికి కనుపరచువాడు దాని యొద్దట ముట్టబడిన కడబట్టి ఈ పట్టణములోకి రాక తను వచ్చిన మార్గమునే అతడు తిరిగి పోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించును. ఆ రాతియే యెహోవా దూత బయలుదేరి అనుషురు వారి దండుపేటలో జోసి లక్ష యోబులను ఎందున వేల మందిని హతము చేసెను. ఉదయమున జనులను లేచి చూడగా వారందరూ మృతలకములై ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యం ఏం చదవబడిందంటే, సహోదరి, ఆ హిజ్కియా రాజు మీద ప్రేమ కలిగినటువంటి యెహోవా దేవుడు ఏం చేశాడంటే, ఆ అషూరు రాజు అయినటువంటి సహేదురు వచ్చి ఆ ప్రాంతంలో కొనసాగించున్నాడు. అంటే ఇప్పుడు మన రాజ్యం మీద దండెత్తాలంటే ఏం చేయాలా? ఇటు వచ్చేనేమో ఆ కోండ్రుపాడు ఆ ప్రాంతంలోకి వచ్చి నివాసం చేసి స్టే చేసి యుద్ధాన్ని ప్రకటిస్తారు, అంతే కదా. అంత దూరంలో ఉన్నాడు ఆయన. ఉండి ఈ రాజ్యాన్ని జయిస్తాను, అది ఇది, నా దగ్గర 1,00,000 మంది జనం ఉండారు, నువ్వేం చేస్తావు? నన్ను 10 లక్షల మంది జనంతో వచ్చాను సైనికులతో అని చెప్పేసి ఆయన బెదిరిస్తున్నాడు ఈ హిజ్కియాని. హిజ్కియా దేవుడి మందిరంలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని కన్నీరుతో ఏడుస్తున్నాడు. ఎవరు? హిజ్కియా కన్నీరుతో ఏడుస్తున్నాడు, గోనెపట్ట కట్టుకొని దేవుడి మందిరంలో. అయ్యా, నేను అభాగ్యుడును, అయ్యా నేను బలహీనుడును, అయ్యా మరి ఆ యొక్క అషూరు రాజు నన్ను దండెత్తుతున్నాడు, నన్ను సంహరిస్తాడంట, నా రాజ్యాన్ని జయిస్తాడంట ప్రభువా అని కన్నీరు కారుస్తున్నప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆయన ప్రార్థనను ఆలకించాడు. ఎవరి ప్రార్థన? హిజ్కియా ప్రార్థన ఆలకించి ఆ యొక్క అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు యొక్క సైన్యములలోకి తెల్లవారితే యుద్ధమనంగా ఈ రాత్రి కాలంలోనే దేవుడు ఒక దూతను పంపించి రాత్రికి రాత్రి ఆ సైన్యం మొత్తాన్ని కూడా సంహరించాడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడికి మహిమపరచండి, గట్టిగా గట్టిగా కొట్టండి. ఏం చేశాడు? తెల్లవారితే యుద్ధము చేస్తాడనంగా ఆ అషూరు రాజు ఈ రాత్రే దేవుడు వెళ్ళిపోయి వాళ్ళ సైన్యం మొత్తాన్ని తెల్లారిపాటికల్లా చనిపోయారు. తెల్లారి పొద్దున్న లేచి రాజుగారు చూస్తే ఏమైంది అంటే మొత్తం శవాలు అయిపోయి ఉన్నారు సైన్యం అంతా. ఏమంటే సైనికులు లేకుండా రాజు యుద్ధం చేస్తాడా? ఆయన ఒక్కడే యుద్ధానికి వెళ్తాడా? వెళ్ళలేడు. 1,00,000 మంది సైనికులు ఉంటేనే మనం పోయి యుద్ధం చేయగలుగుతాం. మరి అందరూ చనిపోయి ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఏమీ చేయలేక యెహోవా దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ రాజ్యాలను మనం జయించలేము అని తెలుసుకొని అతను తిరిగి తన యొక్క దేశానికి వెళ్ళిపోయినట్టుగా వాక్యము చదవబడి ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనలు చేస్తుంటారో, దేవుని యొక్క ప్రేమకు లోబడతా ఉంటారో, దేవుని మాటకు దేవుని వాక్యానికి మనం భయపడతా ఉంటామో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆసక్తి కలిగి రక్షిస్తూ ఉంటాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఆ హిజ్కియా రాజు యెహోవా దేవుడు యందు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ అషూరు రాజు అయినటువంటి సన్హెరీబును తన రాజ్యం మీదకి రాకుండా త్రోలి వేసినటువంటి గొప్ప సన్నివేశం ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. అలానే మనం కూడా ఏంటంటే సమస్యలు వచ్చినప్పుడు కన్నీటితో ఏడవటం కాదు, సమస్య వచ్చినప్పుడు దేవుడిని ప్రార్థన చేయటం కాదు. గత కాలంలో కూడా అంటే మనకు సమస్యలు లేకపోయినా, మన కష్టాలు లేకపోయినా, మనకు ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా దేవుని యందు మొట్టమొదటి నుంచి కూడా భయభక్తులు కలిగి
వారం వారం దేవుని సన్నిధిలోకి వెళుతూ దేవుని ఆరాధనను చేసుకుంటూ మరి దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క ఆరాధన కార్యక్రమాల్లో మనం కొనసాగించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మన మీద కూడా ఆసక్తి కలిగి ఉంటాడు. దేవుని మందిరానికి నా బిడ్డ వస్తూ ఉంది, నన్ను ప్రార్థిస్తూ ఉంది, వారం వారం నాకు మరి మోకాళ్ళేసి కన్నీటితో తన కుటుంబం గురించి, తన యొక్క పరిస్థితుల గురించి, తన ఆరోగ్యం గురించి అడుగుతూ ఉంది. కనుక ఈ బిడ్డకు నేను సహాయం చేయగలవాడనై ఉండాలి అని చెప్పి దేవుడు కూడా మన మీద ఆసక్తి కలిగి ఉంటాడు. అలాగ నువ్వు లేనట్లయితే దేవుడు కూడా మన యందు ఆసక్తి కలిగి ఉండడు అని ఈరోజు వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం లేకుండా ఉంటారో వాళ్ళను కూడా దేవుడు దూరంగా నెట్టివేస్తాడు. చూడండి, కొన్ని వాక్యాలు చూపిస్తాను ఎట్లా నెట్టివేస్తాడు అనేది. యోహాను సువార్త 2వ అధ్యాయములో నుండి మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో నుంచి 2వ అధ్యాయంలో నుండి 14 నుంచి 17 వాక్యాలు చదువుకుందాం. ఎవరైతే దేవుని యందు ప్రేమ లేకుండా, దేవుని యందు ఆ యొక్క భయభక్తులు లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుడు నెట్టివేస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి అది ఎలా జరుగుతుందో. వాక్యం చదవమ్మా. యోహాను సువార్త 2వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. కొత్త నిబంధన. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పామురాలను, అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లను వీటిని దేవాలయంలో నుండి తొలిసివేసి రూకలను మార్చువారి రూకలు చెల్లివేసి వారి బలాలను పడ్ల ద్రోసి బండ్లను త్రోసి పామురములను అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రియులు వ్యాపార పుట్టినగా చేసుకున్నారా చెప్పుము. ఆయన శిశువులు నీ ఇంటి గురించిన ఆస్తిని నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉంది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉంటారో వాళ్ళను కూడా దేవుడు తన యొక్క రాజ్యంలో నుండి, తన యొక్క మందిర ఆవరణాలలో నుండి తొలగించి వేస్తాడు. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే మీరు గమనించండి, కొన్ని ప్రాంతాల్లో మీరు గమనించినట్లయితే కొన్ని దేవాలయాలు ఉన్న కాడ కానీ, పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్న కాడ చాలామంది వ్యాపారాలు చేస్తుంటారు. చేయరండి, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అంటే చేసుకోవద్దు అని కాదు, కానీ దేవుని మందిర ఆవరణలో చేయకూడదని ఆయన కోరుకుంటున్నాడు. చాలామంది ఏం చేస్తుంటారంటేనండి దేవుని మందిర ఆవరణలో కూడా చేస్తుంటారు. దేవుడి మందిర ఆవరణలో దేవుని ప్రార్థనలు కొనసాగించాల్సినటువంటి ప్రదేశంలో దగ్గరలో కూడా వ్యాపారాలు పెట్టుకొని రకరకాలుగా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి మందిరంలోకి ఎక్కువ మంది జనం వస్తుంటారు. ఆ వచ్చినటువంటి ఆ జనానికి మనం డబ్బుల ద్వారా వ్యాపారాలు చేసుకోవచ్చు, మేకలు అమ్ముకోవచ్చు, గొర్రెలు అమ్ముకోవచ్చు. ఇట్లా మీరు గమనిస్తే తిరణాల, దీన్ని మీకు ఉదాహరణగా ఏం చెప్పొచ్చండి, దీనికి మన ఉదాహరణ ఏం చెప్పచ్చు, తిరణాల్లో జరిగేది అదేగా. దేవుని మందిరాలు ఉంటాయి, అయినా కూడా ఈ తిరణాల్లో జనం ఏం చేస్తుంటారు, అన్ని వ్యాపారాలు పెట్టుకుంటారు, చక్కగా అన్ని రకాలుగా అమ్ముకుంటారు. దేవుడి ప్రార్థనాలయం ఏమి కొద్దిగా ఉంటుంది, చుట్టూ అమ్ముకునే వ్యాపారం ఎక్కువ ఉంటుంది. అవునా? అంటే ఇది దేవుని ప్రార్థన కొరకు జరుగుతున్నటువంటి ఆరాధన, లేకపోతే కేవలం ఇది మానవుడు సంపాదన కోసం జరిగేటటువంటి ఆరాధన అనేటటువంటి విషయాలను గమనించినట్లయితే దేవుడు అక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇదిగో నా తండ్రి ఇల్లును, తండ్రి ఇల్లు అంటే దేవుని మందిరం, నా తండ్రి ఇల్లును దొంగల గుహగా చేసుకొని మీరంతా వ్యాపారాలు చేసుకుంటున్నారా? దేవుని మందిరములో ఆరాధనలు జరగాలి, దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ లెక్కబడాలి, దేవుని మందిరంలో అనేక రకమైనటువంటి ఆరాధన కార్యక్రమాలు జరగాలి. కానీ మీరిలాగా వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారాల ద్వారా మీరు అభివృద్ధి చెందుతూ దేవుని ఆరాధనకు ఆటంకం కలిగించడం మంచిది కాదని చెప్పేసి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఆ యొక్క మందిర ఆవరణలో ఉన్నటువంటి వారందరినీ కూడా త్రోసివేసినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనంటే ఈ రోజున మరి అనేక మంది ప్రజలు ఉన్నారు,
యేసు క్రీస్తు వారిని తన రక్షకుడుగా నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉంటే, యేసు క్రీస్తు వారిని రక్షకుడుగా నమ్మలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు మీరు గమనిస్తే ప్రతి మానవుడు, జన్మించిన ప్రతి మనిషి చనిపోవలసిందే. అవునా కాదా అండి? ప్రతి మనిషి చనిపోవలసిన వాళ్ళమే. ఈ చనిపోయిన తర్వాత ఏం జరిగిద్ది అనేది చాలామందికి తెలియదు. కొంతమందికి ఏం తెలుసు అంటే, చనిపోయిన తర్వాత వారి ఆత్మలు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ఏదో పెద్దలు వాళ్ళు చెప్పినటువంటి పరంపర ఆచారాలు చేసుకొని ఆ కార్యక్రమాలను ముగించుకుంటున్నారు. నిజానికి ఆ ఆత్మ దేవుని వద్దకు చేరుతుందా లేదా అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడే మీరు విషయాన్ని గమనించాలా. ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని తన రక్షకుడుగా అంగీకరిస్తారో వారు మాత్రమే చేర్చబడతారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఏమిటి అని అంటే, యేసు క్రీస్తు వారి ద్వారానే మనందరము కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము అనేటటువంటి విషయాన్ని కొన్ని వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకు అని అంటే, ఈ లోకంలో మానవ శరీరం రక్షణ కావాల్సినటువంటి శక్తి ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలు మనకి సహకారం చేస్తారు. కానీ మన దేహములో ఉండేటటువంటి ఆత్మనదే. ఈ ఆత్మ రక్షించబడాలన్నా, ఈ ఆత్మ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నా, ఈ ఆత్మ నరకానికి వెళ్లకుండా దేవునితో అంటుకట్టబడాలి అన్నా మనము కంపల్సరిగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మకు నిత్య జీవము కలిగిద్ది. దీనికి కొన్ని వాక్యాలు మనం చదువుకొని వాక్యాన్ని కొనసాగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో ఉంటుంది చూడండి. ఆ యొక్క వెనక భాగానికి వెళితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుండి మనం కొన్ని వాక్యాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్ళి 6వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు మనం చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి విషయములో సంఘమునను హింసించువాడై ధర్మశాస్త్రము వలన నీతి విషయమును అజ్ఞాతుడై ఉండిను. ఆయనను ఏమి నాకు లాభకారములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనిడి. నిత్యమునుగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గురించి అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమైన సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తు సంపాదించుకొని ధర్మశాస్త్రములైన నా నీతిగాగా క్రీస్తునందని విశ్వాసములైననే నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలడవై ఆయన యందు అగపడును నిమిత్తము ఏ విధమునైనాను మృతులతో నుండి నాకు పునర్జ్ఞానమును కలుగజేసినని ఆయన మరణ విషయములో సమాధాన భవనవాడైన ఆయనను ఆయన పునర్నార్థమును బలమును ఎరుగునని నిమిత్తమును చేసెను. ఆయన శ్రమలో పాలెవాడుగనుటగాను ఏటినైనను ఎరుగును నిమిత్తమును సమస్తమును నష్టపరిహారములను వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. ఇది వరకే నేను గెలిచినైనను ఏది వరకైనను సంపూర్ణ స్థితి పొందినైనను నేను అనుగ్రహమునకు గాని నేను దేని నిమిత్తమును క్రీస్తు చేతన పట్టబడినను దానిని పట్టుకోవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేనెవరనైనా పట్టుకొని ఉన్నానని తలుచుచున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, నేననక ఉన్నది మరణించి ఉన్నది ముందున వాటి కొరకై వేగిపడచును. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురించి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యాల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, ఈ వాక్యాలు రాస్తున్నటువంటి వాడు, చెప్పుతున్నటువంటి వాడు అపోస్తుడైన పౌలు గారు. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు గారు ఈ వాక్యాలను చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఇక్కడ ఇందాక మీకు ఒక వాక్యం చెప్పా, యేసు క్రీస్తు వారి ద్వారానే మన ఆత్మకు రక్షణ కలిగిద్ది అనే మాట చెప్పా. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. మొదటి యొక్క 6వ వాక్యంలో చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఒకప్పుడు నేను
యేసుక్రీస్తు వారిని దూషించిన వాళ్ళలో మొట్టమొదటి వాడిని నేనే అని ఆయన ప్రకటిస్తున్నాడు పౌలు గారు. ఎందుకు ప్రకటిస్తున్నాడు ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు ఆయా కాలాలలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన అనేకులకు సువార్తను ప్రకటిస్తూ ఆయన రాజ్యస్థాపన కోసం ప్రయాసపడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పౌలు అనేటటువంటి వ్యక్తి ఒకప్పుడు సౌలుగా ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆ యొక్క రోమన్ రాజ్యాది చక్రవర్తిగా. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆయన ఏం చేశాడంటే, తన యొక్క యూదులకు ఉన్నటువంటి ఆ రోమియోలకు ఉన్నటువంటి ప్రేమ చొప్పున ఆ యొక్క యేసుక్రీస్తు వారిని ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా చాలామందిని కొట్టాడు, హింసించాడు, కొంతమందిని చంపాడు. ఎవరు? ఇప్పుడు మనకు రాస్తున్న పౌలు అనేటటువంటి ఆయన ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు. అందుకే ఆయన సాక్ష్యం ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకప్పుడు యేసుక్రీస్తుని ఎరగనప్పుడు ఆ కాలాలలో నేను అనేకులను హింసించాను, అనేకులను దండించాను, యేసుక్రీస్తు వారిని ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు అనేక మందిని నేను ఎంతో ఇబ్బంది పెట్టాను. కానీ ఈనాడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, యేసు మన రక్షకుడు అనేటటువంటి విషయాన్ని నేను స్వయంగా ఆయన మాటల ద్వారా, ఆయన మాట వినటం ద్వారా నేను తెలుసుకున్నాను. స్వయంగా ప్రభువే నాతో మాట్లాడాడు. ఎందుకంటే ఒక రోజున ఆయన దమస్కు పట్టణంలో ఉన్నటువంటి దైవ బిడ్డలను చంపటానికి వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మార్గ మధ్యములో ఆయనకు అగపడతాడు. కంటికి అగపడడు, దృశ్య రూపంలో అగపడడు, కానీ ఆయన ఒక శక్తిని, మెరుపులను సృష్టించి ఆయన రథాలను, ఆయన గుర్రాలను ఆపేస్తాడు. ఆ వర్షములు, ఆ వర్ష యొక్క బీభత్సములు, ఆ ఉరువుల మెరుపులలో ఆ యొక్క సౌలు తన కళ్ళను కోల్పోతాడు. కళ్ళుకు లేనివాడిగా అంధుడిగా ఉన్నప్పుడు దేవుని స్వరము ఆ సౌలుకి వినపడుతుంది. సౌలా సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావని దేవుని స్వరమును సౌలు విన్నాడు. ఆ సౌలు అనబడిన వ్యక్తే ఈరోజు పౌలుగా మార్చబడ్డాడు. ఈ పౌలు ప్రకటిస్తున్నాడు, నేను సత్య దేవుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క స్వరాన్ని నేను విన్నాను. ఈ యేసుక్రీస్తు వారి స్వరం విన్న నేను, నిజమైనటువంటి దేవుడు ఇతనే, నిజమైనటువంటి రక్షకుడు ఇతడే. మనము ప్రార్థనలు చేసుకునేటటువంటి వాళ్ళు ఇప్పటి వరకు మనమే కాదు, అనేక మంది ప్రార్థన చేసినటువంటి మన పూర్వీకులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నడూ మనతో మాట్లాడలేదు, మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఏదైనా మనమే చేసుకున్నాం, మనమే అర్పణలు చేసాం, మనమే రక్తార్పణలు చేసాం, మనమే మూగజీవులను బలించుకున్నాం తప్ప ఎవరు మనతో మాట్లాడిన వాళ్ళు లేరు. కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇదిగో ఈ దమస్క పట్టణం వెళుతున్నప్పుడు నాతో మాట్లాడాడు. ఆయన స్వరాన్ని నేను విన్నాను. ఆయన స్వరం విన్నప్పుడు ఆయన నాతో ఒక మంచి మాటలు చెప్పాడు. నన్ను నువ్వు హింసించమాకు, నా బిడ్డగా, నా సొత్తుగా నువ్వు జీవించేటటువంటి కృపను నీకు కలిగిస్తున్నాను అన్నాడు. ఆ కృపలో, ఆ యొక్క ఆలోచనలో దేవుని యొక్క మాటలకు లోబడి యేసు క్రీస్తు వారికి లోబడినటువంటి ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షణ ద్వారానే మనందరం కూడా దేవుని రాజ్యానికి చేర్చగలము. ఎందుకంటే యేసు క్రీస్తు వారు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు. ఆయన మన హృదయాలను తెలుసుకున్న దేవుడు. మనకు ఏది కావాలో ఆయనకు తెలుసు, మనకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. కాబట్టి ఈనాడు దుర్మార్గుడైన నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు ప్రభు. ఇదిగో సౌలా సౌలా, నన్ను హింసించగాకు, నీ వలన నా రాజ్య స్థాపన కొరకు ఒక గొప్ప పరిచారకుడుగా నిన్ను నేను వాడుకోబోతున్నానని చెప్పేసి సౌలుతో మాట్లాడాడు దేవుడు. ఆనాటి నుండి సౌలు పౌలుగా మార్చబడి మరి యొక్క యేసు క్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక దేశాల్లో, అనేక ప్రాంతాలలో మరి సౌలు గారు పౌలుగా మారి మరి అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపించాడు. గతంలో ఎవరినైతే చంపాడో, ఎవరినైతే హింసించారో వాళ్ళందరూ కూడా సౌలుని చంపబోతే సౌలు దూరంగా పారిపోయి అన్యజనులలో యేసు క్రీస్తు వారు అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, యేసు క్రీస్తు వారి రక్షణ గురించి తెలియనటువంటి వారి మధ్యలోకి వెళ్ళి ఆయన ప్రకటించాడు. ఆయన అనేక మార్లు కన్నీరు కార్చారు, మోకాళ్ళు వేశాడు, ఏడ్చాడు. అనేక మంది అవమానిస్తే అవమానపడ్డాడు, కొడితే తన్నులు తిన్నాడు. అనేక రకమైనటువంటి సమస్యలకు
పౌలు గురి అయినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇదిగో ఈ లోకంలో ధనాన్ని నేను ఆశించట్లేదు, ఈ లోకంలో అధికారం నాకు అక్కర్లేదు, ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు నాకు అక్కర్లేదు. ఇదిగో దేవుని వాక్యానుసారంగా దేవుని రాజ్యములో నేను ఒక స్తంభంగా ఉండాలని, దేవుడిచ్చేటటువంటి రాజ్యములో నేను కూడా స్వతంత్రం పొందుకోవాలని, ఈ యొక్క మానవ దేహంలో ఉన్నప్పుడే దేవుడిని నేను గణపరచాలని, యేసయ్యను మహిమపరచాలని, యేసయ్య నీతి మార్గములో ఉండాలని, ఆయన నీతినే నేను ప్రకటించాలని, ఆయన నీతిలోనే నేను జీవించాలని ఆ పౌలు నిర్ణయించుకొని ఆ యొక్క వర్తమానాన్ని అనేక దేశాలలో అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ మరి పాపములో ఉన్నటువంటి వాళ్ళను, పాపములో జీవిస్తున్నటువంటి వాళ్ళను యేసు క్రీస్తు వారి యొక్క ప్రార్థనల ద్వారా, ఆయన యొక్క బోధనల ద్వారా వాళ్ళందరినీ కూడా మరి ఆ చెడు మార్గాలలో నుండి, చెడ్డ ప్రవర్తనలలో నుండి మంచి మార్గాలుగా మార్చి, మంచి వ్యక్తులుగా మార్చి, దేవుని బిడ్డలుగా మార్చి దేవుని రాజ్యములోకి చేర్చినట్లుగా మనకు వాక్యం ఉంది. అందుకే ఆయన అంటున్నాడు చివరి వాక్యాల్లో, నాకు ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలు అన్నీ కూడా ఈ లోకంలో పెంటతో సమానంగా నేను ఎంచుకొని ఉన్నానని చెప్పేసి కూడా వాక్యం చెప్పాడు. హల్లెలూయా. మీరు గమనించాలి, దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యాల ముందు ఈ లోకంలో ఆస్తిపాస్తులు గొప్పవి కాదు, ఈ లోకంలో అధికారాలు గొప్పవి కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలు గొప్పవి కాదు అని చెప్పేసి పౌలు గారు తెలుసుకున్నాడు. అందుకే వీటన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని నేను దేవుని రాజ్యం కొరకు నా జీవితాన్ని పరిగెడుస్తున్నాను, నా జీవితంలో దేవుని కొరకు అనేక ప్రాంతాలకు వెళుతున్నాను, యేసు క్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నాను, ఆయనే నిజమైన రక్షకుడు అని ప్రకటిస్తున్నాను, ఆయన ద్వారానే మీకు రక్షణ కలిగిద్దని ప్రకటిస్తున్నాను, ఎందుకంటే ఆయన స్వరాన్ని నేను విన్నాను గనుక అని చెప్పేసి పౌలు గారు ప్రకటిస్తున్నట్లుగా వాక్యం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటాడో దేవుడు కూడా వాళ్ళ యందు ఆసక్తి కలిగి ఉంటాడు. అందుకని హిజ్కియా రాజు యెహోవా దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక హిజ్కియా రాజును దేవుడు కాపాడాడు. అలాగనే యేసు క్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక తన తండ్రి దేవాలయాన్ని మనుషులు పాడు చేస్తుంటే వాటిని కాపాడటానికి యేసు క్రీస్తు వారికి శక్తినిచ్చాడు. అలాగనే ఈ సౌలు మరి దేవుడి అయిన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క బిడ్డలను హింసిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క సౌలును కూడా దర్శించి అతని హృదయాన్ని మార్చి, ఆ సౌలు కూడా పౌలుగా మారినప్పుడు దేవుని యందు ప్రేమ కలిగి ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి సౌలును కూడా దీవించి ఆశీర్వదించి సౌలును కూడా తన రాజ్యంలోకి చేర్చుకున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు గమనించాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరికైతే మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు ఆసక్తి కలిగి ఉంటుందో, యేసు క్రీస్తు వారే నా రక్షకుడు అని ఆసక్తి కలిగి రక్షణ పొందుతారో వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలోకి వెళతారని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రేమ పంచితేనే ఎదుటి వాళ్ళు ప్రేమ పంచుతారు, ద్వేషిస్తే వేరే వాళ్ళు ద్వేషిస్తారు. మీరు గమనించాలి. ఇక్కడ చిన్న ఒక ఉపమానాన్ని మీకు చెప్పి ఇక్కడ నేను కొన్ని విషయాలు ఈ వాక్యాన్ని ముగించుకుందాం. ఏమిటంటే మీరు గమనించండి ప్రేమన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన దేహములో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా మనకు అవసరమే, అవునా కాదా? కన్ను అవసరమే, కాలు అవసరమే, ముక్కు అవసరమే, చెవు అవసరమే, అన్నీ అవసరమే. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనకు ఒకటి ఉంది, అది లేకపోతే ఇవన్నీ మనకు వ్యర్థమే, అవునా కాదా? ఏమిటి అది చెప్పగలుగుతారా? ఏమిటది? దేహంలో ఒకటి అవసరం. ఈ దేహము ఇన్ని అవయవాలతో నిండి ఉన్నప్పటికీ, ప్రతి ఒక్కటి మనకు అవసరమైనప్పటికీ ఒకటి కానీ లేకపోతే ఇవన్నీ వ్యర్థంగా మారతాయి. ఆ ఒక్కటి ఏంటి అని ప్రశ్నిస్తా ఉన్నాను. చెప్పగలిగితే చెప్పండి. ఆ ఒక్కటి ఏమిటి అనగా మానవ దేహంలో ఉండేటటువంటి ప్రాణము. హల్లెలూయా. అవునా? ప్రాణం లేకుండా ఈ దేహానికి ఎన్ని అవసరం అవుతాయా చెప్పండి. ప్రాణం లేనప్పుడు చెవుకేం పని వినాలని, ప్రాణం లేనప్పుడు కంటికేం పని చూడాలని, ప్రాణం లేనప్పుడు మాటకేం పని మాట్లాడాలని. కాబట్టి ప్రాణం అనేది లేకపోతే ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ వ్యర్థమవుతాయి.
అలాగనే ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ దేవతలు 33.5 కోట్ల దేవతల గురించి మనం విమర్శించుకోకూడదు. ఎందుకంటే వారు వారి కృపలను వాళ్ళు దేవుడితో పోరాటం చేశారు. వాళ్ళు చేసేటటువంటి కార్యాలు వాళ్ళు తప్పక చేస్తారు. కానీ ఈ లోకంలో వరకే వాళ్ళ యొక్క ఆరాధనలు పనికొస్తాయి. ఈ లోకంలో మనం బాగుండాలని, మన శరీర సుఖాలు సుఖంగా ఉండాలని, మనందరం కూడా మరి ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని వాళ్ళ యొక్క ప్రార్థనలు మనకు ఉపయోగపడతాయి. ఇంతవరకు నిజమే, ఇంతవరకు అవసరమే. కానీ మనకేడు ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంది. కేవలం మన దేహమే మన సుఖమే కాదు, మన దేహంలో ఉండేటటువంటి ఆత్మను ప్రాణాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈ యొక్క దేహంలో ప్రాణం ఉన్నప్పుడే, ఈ యొక్క దేహంలో ఈ ప్రాణం ఉన్నప్పుడే మనం ఆ పని చేయగలం. అప్పుడే మనము దేవునిని ఆరాధించినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, ఈ దేహంలో ప్రాణం ఉండగా ఈ దేహంతో సజీవ యాగంగా ఉండి యేసుక్రీస్తు వారైన రక్షకుడని రక్షణ పొంది రక్షణ బాప్టిస్టాన్ని నువ్వు నీటిలో మునిగి లేచినప్పుడే దేవుని ప్రేమ, దేవుని ఆసక్తి నీ మీదకు వస్తుంది. ఒకవేళ అలా కాకుండా దేహంలో ప్రాణం ఉన్నంతసేపు నీ ఇష్టానుసారంగా జీవించి చనిపోయిన తర్వాత నీ దేహము నరకానికే సిద్ధపడుతుంది. ఎందుకంటే బ్రతికున్న రోజులలో సజీవంగానే ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారిని నువ్వు గుర్తించలేకపోయావు, యేసే నీ రక్షకుడిని నువ్వు గుర్తించలేకపోయావు. కనుక నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళేటటువంటి అవకాశాలే ఉంటాయి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ యొక్క దేహంలో ఉండగానే నన్ను మీరు గమనించాలి. యేసు ద్వారానే మన ఆత్మకు రక్షణ కలిగిద్ది. గుర్తుపెట్టుకోండి, ప్రాణం ఉంటేనే దేహం కావాలి. అలానే ప్రతి ఆత్మకు నిత్య జీవం కావాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కావాలి. ఇక్కడ హల్లెలూయా. దేహానికి ఈ లోకంలో ఉండేటటువంటి 33.5 కోట్ల దేవుళ్ళు కావాలి, నేను కాదంటలా. కానీ మన ఆత్మకి ఎవరు కావాలంటే మన ఆత్మరక్షకులకు ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంటేనే ఈ ఆత్మ రక్షించబడదు తప్ప మిగతా వాళ్ళ వల్ల కాదని చెప్పి వాక్యం గట్టిగా ప్రకటించబడుతుంది. ఎందుకు యేసుక్రీస్తు వారి వల్లే ఉంది, మిగతా వాళ్ళకి కాదు అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. మానవుడు ప్రాణముతో ఉండాలి అని అంటే మానవ దేహంలో రక్తం ఉండాలి ముఖ్యంగా. హల్లెలూయా, అవునా కాదా? మానవ దేహంలో రక్తం ఉండాలి. రక్త ప్రసరణ అన్ని అవయవాలకు నడుస్తూ ఉంటేనే మన కాళ్ళైనా చెవులైనా అన్ని పనికొస్తాయి. ఎప్పుడైతే రక్తం బ్లాక్ అయిపోయి గడ్డకట్టిపోయిద్దో మానవ శరీరం దేనికి పనికి రాకుండా శవం అయిపోయింది. అలాగనే ఈనాడు మీరు గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు తన యొక్క సొంత రక్తము, తన యొక్క సొంత శరీరాన్ని ప్రజలందరి కొరకు పాపము లేనటువంటి వాడిగా ఉండి ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, తన రక్తముతో మన పాపాలను కడిగాడు. కనుక ఈనాడు మీరు గమనించాలా, యేసు క్రీస్తు వారి రక్తము చేత మనం కడిగబడి ఉన్నాం. కనుక మన రక్తము యేసు క్రీస్తు వారిని ప్రేమించాలి. ఎందుకంటే రక్తము లేనప్పుడు మన శరీరం శవంగా మారుతుంది. కనుక ఈ రక్తము యేసు రక్తంలో కలవాలి అంటే యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి, తప్పదు. కనుక బ్రతుకున్నప్పుడే, మన శరీరంలో రక్తం ఉన్నప్పుడే మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తుని నీ రక్షకుడుగా అంగీకరించుకో, యేసు క్రీస్తుని నీ రక్షకుడుగా ఆసక్తి కలిగి ఆడికి ప్రార్థన చేయి, ఆయన సన్నిధికి వెళ్ళొని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలా ఎవరైతే తన యొక్క మనసులను మార్చుకొని, తమ హృదయాలను మార్చుకొని, నిజమే దేహములో అన్ని అవయవాలు ఉన్నప్పటికీ ప్రాణం లేకుండా వ్యర్థమైపోతుంది అది. అలాగనే ఈ లోకంలో 33.5 దేవతలను మనం ప్రార్థించినప్పటికీ మన యొక్క శరీరానికే కానీ సుఖం అనేది మన ఆత్మకు కాదు. మన ఆత్మ కూడా మరి రక్షణలోకి వెళ్ళాలి అంటే ఇదిగో పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధమైన రక్తము కలిగిన వాడు యేసు క్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టాడు. కనుక మనము యేసును కూడా మన రక్షకుడుగా అంగీకరించాలనేటటువంటి బాధ్యత మనం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని, ఎవరైతే యేసు క్రీస్తు వారి యందు ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. ఇక మిగతా వాళ్ళు మరి వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఈ లోకం ఆలోచనలతో, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలను బట్టి కావచ్చు, వాళ్ళ పూర్వీకుల ఆలోచనలను బట్టి కాబట్టి కొంతమంది ఈ రోజున యేసుక్రీస్తు వారిని అంగీకరించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు ఏ మతానికి చెందినవాడు కాదని బైబిల్ చెప్తుంది, చదవండి. యేసుక్రీస్తు వారు కేవలం ఒక సత్య మార్గాన్ని నడిపించేటటువంటి గొప్ప దేవుడు.
ఆయన సత్యములో పుట్టాడు, ఆయన సత్యములో జీవించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి రక్షణ పొందుతారో వాళ్ళు కూడా సత్యములోనికి వచ్చిన వారుగా దేవుడు భావించి వారి పాపములను తన రక్తము చేత కడిగి దేవుని రాజ్యానికి యేసుక్రీస్తు వారి ద్వారా ప్రతి ఒక్క ఆత్మ చేరుతుంది అని చెప్పేసి ఈ వాక్యాలు ఈరోజు తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు వారి వలనే నీ ఆత్మ దేవుని రాజ్యానికి చేర్చబడింది, ఇక దేని వలన కాదు అని చెప్పి వాక్యము గట్టిగా ప్రకటిస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మీకు చాలా రెఫరెన్స్లు కూడా వచ్చినాయి. ఒకప్పుడు సౌలు అనబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి యేసుక్రీస్తు వారి స్వరం విన్నాడు. స్వరం విని ఆయనకు లోబడి ఆయన ప్రకటించి ఈ లోకంలో నిత్య జీవాన్ని పొందాడు. వీళ్ళందరూ అనేక సాక్షులు మనకున్నారు ఈ రోజున. వాళ్ళందరి సాక్షుల ఆధారంగా ఈ రోజున మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గమనించవలసింది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన రక్షకుడుగా అంగీకరించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు యెహోవా దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. వారి ఆత్మలకు రక్షణ, నిత్య జీవము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకొనుము దేవా ఆరాధనా, నాదీన స్తుతి నివేదనా. అందుకొనుము దేవా ఆరాధనా, నాదీన స్తుతి నివేదనా. అందుకొనుము దేవా ఆరాధనా, నాదీన స్తుతి నివేదనా. కాపాడినావు నన్నింత కాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు నన్నింత కాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధనా, నాదీన స్తుతి నివేదనా. అందుకొనుము దేవా ఆరాధనా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. మోకరించగలిగిన వాళ్ళు ఉంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, హబ్బా తండ్రి యేసయ్యా, ఈ పాదములకు వందనాలు తండ్రి. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు తండ్రి. నీ నామానికే మహిమ కలుగునుగాక నాయన, నీ నామానికే కీర్తించబడునుగాక, నీ నామానికే స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి, మరి ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినంలో అయ్యా నీ బిడ్డలందరూ అయ్యా నీ సన్నిధిలో కూర్చొని ఎంతో ప్రేమతోటి చక్కగా పాటలు పాడారు, నిన్ను కీర్తించారు, గణపరిచారు. నీ యందు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారు ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి ఏ సమస్యలో ఉన్నారో, వారు ఏ బాధల్లో వచ్చి ఉన్నారో ప్రభువా, వారి కుటుంబాల పరిస్థితులు ఎలాగున్నాయో అయ్యా నీకు తెలుసు నాయనా. కనుక నాయనా ఇదిగో ఎవరైతే నా యందు ఆసక్తి కలిగి ఉన్నారో వారి యందు నేను కూడా ఆసక్తి కలిగి ఉన్నావని
నాయన నీ వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇదిగో 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో అయ్యా హిజ్కియా రాజును కాపాడినట్లుగా నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే యోహాను సువార్తలో నాయన యేసు క్రీస్తు వారు తన తండ్రి అయిన దేవుని ఆలయమును రక్షించి దేవుని యందు ఆసక్తి కలిగినట్లుగా నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే నాయన మరి సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మార్చబడిన ఆయన అయ్యా మరొకప్పుడు యేసు క్రీస్తుని వ్యతిరేకించినటువంటి వ్యక్తి తర్వాత యేసు క్రీస్తువే తన రక్షకుడుగా అంగీకరించి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు అయ్యా సౌలును పౌలుగా మార్చిన తండ్రి ఎంతో గొప్ప వ్యక్తిగా నువ్వు మార్చినందుకై నీ స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగనే నాయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు నాయన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇదిగో ఎవరిపైన మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఎవరి ద్వారా మన ఆత్మలకు రక్షణ కలుగుద్ది, ఎవరి ద్వారా మన రాజ్యంలోకి ఈ యొక్క ఆత్మను చేర్చుకోగలుగుతాము అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని వాక్యాల ద్వారా నువ్వు తెలియపరుస్తున్నావు తండ్రి. ఇదిగో నాయన మానవ దేహానికి అవసరమైనటువంటి ప్రతి కార్యాన్ని ప్రభువా అయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త దేవతలు మరి సమకూర్చవచ్చు కానీ తండ్రి అదే నాయన మా దేహంలో ఉన్నటువంటి ఆత్మకు నాయన వారు సహాయం చేయలేరు. ఎందుకనంటే ప్రభువా దానికి పరిశుద్ధమైన శక్తి కావాలి. ఆ పరిశుద్ధమైన శక్తి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారిలోనే ఉందని పౌలు గారు స్వయంగా యేసు క్రీస్తు వారి స్వరాన్ని విని ఇదిగో యేసే మన రక్షకుడు అని ప్రకటించినట్లుగా ఈ ఫిలిప్పీయుల యొక్క మరి అధ్యాయాల్లో మనం చదువుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరము కూడా మరి యేసు క్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించవలసిన బాధ్యత ప్రతి ఒక్క మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ మరి పనిచేయాలంటే దేహానికి ప్రాణం కావాలి. అలాగనే ఈ లోకంలో నాయన మానవ దేహంలో ఉన్నటువంటి మా శరీరాలు అయ్యా దేవుని చెంతకు చేరాలి అంటే దేవుని ఆత్మలోకి మేము రాజ్యంలోకి ప్రవేశించాలంటే ప్రభువా యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించుకొని జీవించినట్లయితేనే తండ్రి మేము మీ రాజ్యంలో చేర్చగలబడతాము. ఎందుకంటే యేసు క్రీస్తు వారు పరిశుద్ధమైన రక్తం చేత మమ్మల్ని అందరినీ కూడా కడుగుతున్నాడు, మా పాపాలను కడుగుతున్నాడు, మమ్మల్ని పరిశుద్ధులను చేస్తున్నాడు. కనుక ఆయన ద్వారానే మేము ఆయన రాజ్యంలో చేర్చగలము. మిగతా వారి వలన నా తండ్రి మేము చేర్చడానికి అర్హులు కాదని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ విషయాలు తెలుసుకొని ఈ వాక్యాలు చదువుకొని ఎవరైతే యేసు క్రీస్తు వారి యందు ఆసక్తి కలిగి ఆయన రక్షణ బాప్టిజాన్ని పొందుతున్నారో వారి యొక్క ఆత్మలు రక్షించబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని నిత్య జీవాన్ని పొందుతున్నట్లుగా నీ వాక్యాలు తెలియపరుస్తున్నాయి. కనుక అయ్యా తండ్రి అయ్యా మరి కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారు ఏ స్థితులలో వారు ఏ పరిస్థితులలో వారి హృదయాలు నలుగుతున్నాయో వారి ఆవేదనలు నలుగుతున్నాయో నీకు తెలుసు ప్రభువా. అయ్యా నీ చిత్తానుసారంగా ఆనాడు హిజ్కియా రాజును కాపాడినట్లుగా కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగనే నాయన గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభువా, వారు కూడా నీ వైపు చూడటకు సహాయం దయచేయండి. వారు మారు మనసు పొందటానికి నీ కృపను చూపించండి. వారి ఆత్మలు కూడా రక్షించబడటానికి నీ కృపను వారి మీద నా తండ్రి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే అనేక నూతనమైన బాబు తండ్రి మారు మనసు పొందాలి. యేసు ద్వారా మనకు రక్షణ కలుగుద్ది, యేసు రక్తము చేత మనం పరిశుద్ధులం కాబడతామనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు ఆసక్తి కలిగి జీవించి మరి ప్రభు మార్గంలో జీవించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడుతున్నాను నా తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేయండి. అవునయ్యా క్షమించండి ప్రభు, కీడును తప్పించండి. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవైనా మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సవాసము కూడి వచ్చిన మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడై ఉండి
నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.